దేవుని వాక్యం ఎవరు ప్రేమిస్తారో అటువంటి వాళ్ళ యొద్దకు దేవుని వాక్యం విస్తారంగా వస్తుందండి. అపోస్తల కార్యంలో లూది అని మనము చూసినట్లయితే ఆమె హృదయమును దేవుడు తెరిచాడంటే, నేనంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, దేవుని వాక్యం అందరికీ ఒకటే రీతిగా ప్రకటించబడుతుంది, ఎవరికి ఏమి స్పెషల్ లేదు, కానీ కొద్ది మంది మాత్రమే వారి హృదయాలు తెరవబడుతున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకు లూది హృదయం తెరవబడింది అని మనం ఆలోచిస్తే, పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యం ఉంచెను. హల్లెలూయా. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను గనుక లూది ఆ హృదయము తెరవబడెను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నేను అనుకుంటే అక్కడ ఎంతో మంది జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, పురుషులు, స్త్రీలు అనేక మంది ఉన్నారు ఆ స్థలంలో. కానీ దేవుడు ఆమె హృదయం తెరిచాడు. ఎందుకంటే దైవజనుల మాటలు ఎందు ఆమె లక్ష్యం ఉంచింది. ఈ రోజు చూడండి, దైవజనులు ఏదైనా చెప్తున్నారంటే డోంట్ కేర్ అనమాట, అసలు లెక్కే లేదు. ఆయన ముందులో ఎప్పుడు ప్రకటించే మాటలే కదా, ఆ ఏ ముందులో ఎప్పుడు విన్న మాటలే, స్పెషల్ ఏం లేదు కదా అని ఒక నిర్లక్ష్యం అయిపోయింది. అలాంటి వాళ్ళకి వాళ్ళ హృదయం కూడా తెరవబడదు. నేనంట వారి హృదయము తెరవబడదు. ఎంత బలమైన వాక్యము ప్రకటించబడుతూ ఉన్నా వారి హృదయాల్లోనికి వెళ్ళదు. ఎందుకంటే దైవజనుల మాట అంటే లక్ష్యమే లేదు. హల్లెలూయా. దేవుడు మన హృదయాన్ని తెరిచునుగాక. అపోస్తల కార్యాలు 8:28 చదవాల్సిన అవసరం లేదు, క్లుప్తంగా చెప్పాలని నేనేవి చెప్పట్లా రెఫరెన్సెస్. అపోస్తల కార్యాలు 8:28 ఒక నపుంసకుడు ఉన్నాడు, మీకు తెలుసు. ఆయన యెరూషలేము నుంచి ఆరాధించి ఆయన వెళ్తూ ఉన్నాడు. రథములో ఉన్నాడు. ఆయన ఆ రథములో వెళ్తూ యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడంట. ఎక్కడ ఉన్నాడు? రథములో ఉండి యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. చెప్పాలంటే ఆయన ఏం చదువుతున్నాడో ఆయనకు అర్థం కావట్లేదు, కానీ రథంలో ఉండి ప్రయాణంలో ఉండి దేవుని వాక్యాన్ని చదువుతున్నాడంటే దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడండి. మీరు మీ బండి మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా దేవుని వాక్యం విన్నారా? మీ డ్యూటీలో ఉన్నప్పుడు ఏదైనా కొంచెం ఖాళీ టైం దొరికినప్పుడు ఏదైనా ఒక పాట విన్నారా? ఒక వాక్యాన్ని విన్నారా? ఎందుకని? మీకు ఆసక్తి లేదు కాబట్టే. అయ్యో దేవుడు నాకు కొంచెం టైం ఇస్తే బాగుండు, శరీర సంపాదన కోసం రాత్రి పగలు కష్టపడతామే, ఆ సంపాదన ఈ లోకం వరకే కదా. దేవుని కోసం ఎంత మనం ప్రయాసపడ్డామో, ఎంత త్యాగం చేశామో, ఎంత కష్టాన్ని పడ్డామో అదే కదా రేపు పొద్దున్న లెక్కించబడేది. చాలాసార్లు దేవుని నామ ఘనత కొరకు నేను చెప్తున్నాను, నా గొప్పతనం అనేది నాలో ఏమీ లేదు. కొన్నిసార్లు మేమిద్దరు బండి మీద వెళ్తూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయటం ఇష్టం ఉండదు. ఇయర్ ఫోన్స్ తీసుకెళ్తా, పాటలో వాక్యం తక్కువే లేండి, ఎక్కువ పాటలే వింటా. కార్లో వెళ్తూ ఉన్నా, బండి మీద వెళ్తూ ఉన్నా, కొన్నిసార్లు హాస్పిటల్లో వెయిటింగ్ ఉన్నా, ఎవరో ఉంటారు ఎదురుగా, నాకు సంబంధమే ఉండదు వాళ్ళతో, వాక్యం వింటూ ఉంటా, పాటలు వింటూ ఉంటా. నాకు ఇష్టం అలాగా ప్రభుని స్తుతించటం. నేను ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ప్రభుని స్తుతించటం నాకు ఇష్టం. నపుంసకుడు ఆ రథం మీద వెళ్తూ ఆ రథంలో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడంట. దేవుని వాక్యానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో దేవుడు అంతగా దీవించి అంతగా ఆశీర్వదిస్తాడు.